ఎన్టీఆర్ ట్రస్ట్కి 50 లక్షలు దానం ఇవ్వడం జరిగింది. సో ఇంతకుముందు కొంతమంది టీడీపీ వాళ్ళే మాకు డిప్యూటీ సీఎం వద్దని కొంతమంది అపోజ్ చేశారు. సో అలాంటివి పట్టించుకోకుండా హెల్ప్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన గొప్పతనం గురించి మీరు ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం గురించి ఒక్క మాటలో చెప్పలేం ఎవరు. ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పడం కష్టం. నువ్వు సంవత్సరం రోజులు పొగిడిన కష్టమే. ఎందుకంటే ఒక మనిషి సినిమా హీరో అయి ఉండి, సినిమా హీరోలో నెంబర్ 1 ప్లేస్లో అయి ఉండి, పైగా అంత పెద్ద హీరో అయి ఉండి కూడా ప్రజల కోసం వచ్చి సేవ చేస్తున్నాడంటే ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి గొప్ప మనసు. ఇది అందరికీ రాదు. ఇది ఆయన ఒక్కడ మాత్రం చేయగలుగుతాడు ఇది. కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి ఇక్కడి నుంచి అందరూ నెగిటివ్గా మాట్లాడడం మానేయండి. పని పాట లేని ఎదవలందరూ వచ్చి ఆయన మీద రకరకాలుగా మాట్లాడతారు. ఆయన ఇంకేదో పదం కోసం ఆశించి, ఇంకేదో ప్రతిఫలం కోసం ఆశించి చేస్తున్నాడని కొంతమంది అపోజిషన్లో రకరకాలుగా మాట్లాడతారు. కుక్కల కంటే దారుణంగా వాగుతారు. ఇంకోసారి దయచేసి అందరూ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి కానీ, ఆయన పర్సనల్ విషయాల గురించి కానీ మాట్లాడే హక్కు ఇంకా ఎవరికీ లేదు. బ్రో, ఇప్పటికైనా మరి టీడీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం అర్థం చేసుకుంటారనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే అర్థం చేసుకోవాలి. మొన్న కూడా అన్నారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి ప్లేస్లో నారా లోకేష్ పెడదామని. అది కరెక్ట్ కాదు. ఇది పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలంతే. ప్రజల నిర్ణయం కన్ఫర్మ్ అయితే ప్రజలందరూ పొరపాటున మీరు నారా లోకేష్ డిప్యూటీ సీఎం చేస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాల్సింది. చూడండి, ఎవరిస్తారండి? ఎవరిస్తారు చెప్పండి? ఒక సినిమా హీరో అండి, ఆయన తలుచుకుంటే రోజుకే కాదు, ఆయన సినిమాలు చేస్తే 100 కోట్లు 1000 కోట్లు వస్తుంది. కానీ అవన్నీ వదిలేసి పేదవాళ్ళ కోసం, మనలాంటి పేదవాళ్ళ కోసం నిరంతరం పని చేయడం, కష్టపడడం పవన్ కళ్యాణ్ గారి గొప్ప మనసు ఇది. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే ఖచ్చితంగా దాన ధర్మాలు చేస్తే మరి అలా కొడుకుకి ఏమన్నా ఆస్తులు మిగులుతాయి అనుకోవచ్చు. ఏముందన్న, ఆయన రాజకీయాల్లోకి రావడం కారణాలు ఒకటాయి, పేద ప్రజలకి మేలు చేద్దామని. కాబట్టి పేద ప్రజలకు మేలు చేయాలని వచ్చినోడికి ఆస్తి పరిస్థితికి ఏం పని? ఇది కరెక్ట్ కాదు. ఇది ఆయన దగ్గర రీతిలో ఆయన చేస్తాడు. ఇప్పుడు ఆయన పిల్లలకి ఆయనకి ఇస్తాడు. ఆయన దగ్గర మేలు, ఆయన దగ్గర సాయం చేస్తాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రావడం కారణాలు ఒకటి, పేద ప్రజలకి సహాయం చేయాలి, పేద ప్రజలను కాపాడాలనే బాధ్యత వచ్చాడు. ఒకేసారి ఒకటి బాగిన నేను ఎటువంటి ఉన్నావు నీకు తెలియదు. ఎవడరా పవన్ కళ్యాణ్? దేవుడారా? వాని గతి వానికే లేదు. మతి తప్పినోడ్రా దాదా అట మాట్లాడుతా. ఎవడన్నా బొచ్చు పిస్తాడు వీక్వాను అభిమానులు 10 మంది వచ్చినా ఇది ఇప్పి 2 రౌతులేస్తా. ఎవడరా పవన్ కళ్యాణ్? డిప్యూటీ సీఎం నా మొట్టగాడు కాదు, ఆంధ్ర తెలంగాణకి ఎవడు? ఆయన సినిమా హీరో. నేను కూడా అలాగే అనుకున్నా, కానీ ఇప్పుడు మారిపోయినా. ఆయన పేద ప్రజలు మేలు చేస్తాడు. ఎవడి స్వార్థానికి వాడు మాట్లాడతాడు. ఇతను మంచోడు. పేద ప్రజలు మేలు చేస్తాడంట. కారణం ఏం చేసిండు చెప్పురా? 50 లక్షలు ఇచ్చాడు తాత. ఎవరికి? పేద పిల్లలకి. ఏ పిల్లలు? చిన్న పిల్లలు ఎవరైనా కానీ ఎవరో ఒకరు తాత, ఎవరో ఒకరే పేదవాళ్ళు చేసాడు. యాక్టింగ్ చేయకు. నేను ఎంత మంచోడు అంత చెండాలకు కొడుకును. వాని అన్న చేసిండా, బండబాబు చేసిండా, పవన్ కళ్యాణ్ చేసిండా, లేకపోతే రేవంత్ రెడ్డి చేసిండా? ఎవడి స్వార్థం వాడిది. వాళ్ళని పొగుడితే నాకు గుద్దల మండుతుంది. ఎవడి స్వార్థం వాడిది. ఫస్ట్ వాడిని కొంప నింపుకుంటాడు. కేటీఆర్ సంవత్సరానికి ఒకసారి అమెరికాకు పోతాడు, నెలకోసారి. ఇక్కడ కరెన్సీ తీసుకుపోయి అక్కడ బ్యాంకులు ఇస్తాడు, అక్కడ కరెన్సీలో. నీకు తెలుసా? వాళ్ళందరూ నీకు తెలుసా? నీకు తెలుసా? కానీ పవన్ కళ్యాణ్ అలా చేయడు. ఏం చేసిండు? వాని కొంప అమ్ముతాడు. రాశిరా భయం వస్తాయి నాకు. ఈ యాక్టింగ్ వద్దు. నేను అమ్మినరా కొంప. ఆడిపిల్లల పెళ్ళంటే 14 లక్షలకు నా ఇల్లు అమ్ముకున్నా. ఇవాళ 60 లక్షలు వస్తాయి. 16 మందికి ఇచ్చిన ఆ డబ్బు ఎరికేనా? వరంగల్లో నేను ఇప్పటికీ అడుగు పెడితే మంచోళ్ళకు తడి. కొండా సురేఖ ఎవరు? మంత్రి కాదా? ఆమె మొగనికి నా ముఖం చూస్తే నిద్ర పట్టదు. కేసీఆర్ గారు ఉన్నాడా? ఉచ్చ పోసుకుంటాడు. ఎంత తాగినా తాగింది దిగుతుంది నా ముఖం చూస్తే. నా గురించి నీకు తెలియదు. 5 సంవత్సరాలు వాని వెనకబడ్డా రేవంత్ రెడ్డిని గెలిపించడానికి, వాని ఇంటికి పంపడానికి. ఇది పచ్చి నిజం. నీ దగ్గర పెద్ద సెల్ ఉంటే యూట్యూబ్ ఓపెన్ చేసి నెట్లో కాలాపాష అనుకుంటూ నేను కనపడతా.
నేను కనపడతా భారతదేశమే, మన తెలంగాణ కాదు మొత్తం భారతదేశం చూసింది ఈ ముఖాన్ని. నా భార్య స్టన్ అయిపోయింది, చాహేజీ అని. నేను ఏదైనా అనుకుంటే చేసి తీరుతా. 64 ఏళ్ళ వయసు, గ్లూకోజ్ తెలియదు, 42 కిలోల వెయిట్. మర్చిపోయి ఎవడన్నా అరే అన్నాడు అనుకో, ఒక క్వింటల్ పడుతుంది. పిక్చర్ లాగానే ఉంటా మాస్టర్ బట్టలు. ఓకే.